ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో ఎందుకు జాప్యం చేస్తుందని ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. దుబ్బాక పట్టణాభివృద్ధి కోసం తన ఎంపీ నిధుల నుండి ₹1 కేటాయించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కేవలం హైదరాబాద్కే పరిమితమై రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూసుకుంటున్నారని, దుబ్బాక అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందనరావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుంది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైందో ఒకసారి ఆలోచించుండ్రి. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చినా ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగా అయినా, ఈ రోజైనా ఎంపీగా అయినా, రేపైనా ఇంకో స్థానంకి ఇంకొక మెట్టెక్కినా, ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటర్ మహాశైలకి దయించి 1000-2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడ దోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది.